గైస్ 2026 ఆల్రెడీ 6 మంత్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ 6 మంత్స్‌లో మన ఇండియన్ ఇండస్ట్రీలో 1000 కోట్లకు పైగా అందుకున్న సినిమా ఒకే ఒక సినిమా ఏంటంటే 'దురంధర్ పార్ట్ 2'. ఈ ఒక్క సినిమా మాత్రమే ఇండియన్ ఇండస్ట్రీలో ఈ 6 మంత్స్‌లో 1000 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. మిగతా ఏ సినిమాలు కూడా ఏ ఇండస్ట్రీ నుంచి కూడా 1000 కోట్లు అందుకున్న సినిమాలు ఒక్కటి కూడా రాలేదు. మీకు గుర్తున్నట్టయితే ఏంటంటే లాస్ట్ ఇయర్ 2025లో కూడా ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీలో 1000 కోట్లకు పైగా వసూలు సాధించిన ఒకే ఒక సినిమా ఏంటంటే 'దురంధర్ పార్ట్ 1'. 'దురంధర్ పార్ట్ 1' ఇయర్ ఎండింగ్‌లో వచ్చింది. ఇయర్ ఎండింగ్‌లో వచ్చేసి ఆ సినిమా 1000 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్మోస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1350 కోట్ల వరకు 'దురంధర్ పార్ట్ 1' వచ్చేసింది. అండ్ ఈ ఇయర్ స్టార్టింగ్‌లో మళ్ళీ వాళ్ళ ఫ్రాంచైజీ నుంచే 'దురంధర్ పార్ట్ 2' వచ్చింది. 'దురంధర్ పార్ట్ 2' బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 1000 కోట్లకు పైగా వసూలు చేసి 1800 కోట్ల వరకు చేరుకోవడం జరిగింది. అంటే ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీలో ఈ 6 మంత్స్‌లో 1000 కోట్లకు పైగా అందుకున్న సినిమా ఒకే ఒక సినిమా. అండ్ 500 కోట్లకు పైగా అందుకున్న సినిమాలు కూడా ఒక్కటి లేవు. ఒక్క 'దురంధర్'ని విడిచిపెడితే 500 కోట్లకు పైగా వసూలు చేసిన ఒక్క సినిమా కూడా లేదు. 'దురంధర్ పార్ట్ 2' తర్వాత ఆ తర్వాత పొజిషన్‌లో 'బార్డర్ 2' ఉంది. 460 కోట్ల వరకేమో రావడం జరిగింది అంతే. అంటే ఈ ఇయర్‌లో ఈ 6 మంత్స్‌లో ఒక 1000 కోట్ల సినిమా ఉంది. 500 కోట్ల సినిమా ఒక్కటి కూడా లేదు. ఏ ఇండస్ట్రీ నుంచి కూడా లేదు. మరి ఓకే. మొదటి 6 మంత్స్‌లో 1000 కోట్లకు పైగా అందుకున్న సినిమా ఒకటి ఉంది. మరి తర్వాత 6 మంత్స్ నెక్స్ట్ జూలై నుంచి డిసెంబర్ మధ్యలో 1000 కోట్లకు పైగా వసూలు చేసే సినిమాలు వస్తున్నాయంటే కొన్ని సినిమాలు వస్తున్నాయి. లిస్ట్‌లో ఇవి గ్యారంటీ సినిమాలు. 1000 కోట్లకు పైగా అందుకునే సినిమాలు, 1000 కోట్లకు దగ్గరగా వచ్చే సినిమాలు. అండ్ ఇందులో ఒకటి 2000 కోట్లు అందుకునే సినిమా కూడా ఉంది. మరి సినిమాలు ఏంటి, ఆ సినిమా లిస్ట్ ఏంటి, ఎప్పుడు రాబోతున్నాయి, ఎవరు నటిస్తున్నారు, ఎవరు డైరెక్టర్ అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే నెక్స్ట్ 6 మంత్స్‌లో 1000 కోట్లు అందుకోవడానికి మొదటగా రిలీజ్ అవుతున్న సినిమా ఏంటంటే మన రాక్ స్టార్ యష్ నటిస్తున్న 'టాక్సిక్'. సో 'టాక్సిక్' సినిమా 1000 కోట్లు అందుకోవడంలో ఒక అడుగు ముందే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుంది. అండ్ సినిమా కంటెంట్ వచ్చిన ప్రతిసారి కూడా సినిమా ఏదో విధంగా కంటెంట్ అనేది వైరల్ అవుతుంది. సినిమా డైరెక్టర్ వచ్చేసి గీతూ మోహన్ దాస్. సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 500 కోట్ల వరకు బడ్జెట్, 500 నుంచి ఒక 700 కోట్లు అంటున్నారు. ఎగ్జాక్ట్‌గా ఎంత అనేది ఇంకా అఫీషియల్‌గా తెలియదు. బట్ ఏంటంటే 500 కోట్లు అనుకుందాం. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఎవరైతే హీరో యష్ ఉన్నాడో ఇంతకుముందు ఆల్రెడీ 1000 కోట్లకు వసూలు చేసిన సినిమా ఉంది, కేజీఎఫ్ 2తో ఆల్రెడీ 1200 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాతో ఇప్పుడు మళ్ళీ ఒకసారి 1000 కోట్లకు పైగా వసూలు చేస్తా అని చెప్పి కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో ఏంటంటే 'టాక్సిక్' 1000 కోట్ల వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే సినిమాకి సంబంధించి ఎలాంటి కంటెంట్ వచ్చినా ఏదో ఒక విషయంలో ఆ సినిమాకి సంబంధించిన కంటెంట్ వైరల్ అవుతుంది. అది మంచిగా చెడా అని పక్కన పెడితే ఏంటంటే సినిమాకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అయితే దానంతలా జరిగిపోతుంది. అండ్ ఏ రేటెడ్ మూవీగా రాబోతుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 26వ తారీఖున రిలీజ్ అవుతుంది. మంచి డేట్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆగస్టు 26 అనేది బేసిక్గా బుధవారం. దాంతోపాటు ఏంటంటే 2 హాలిడేస్ వస్తున్నాయి. బుధవారం కూడా హాలిడే ఉంది, శుక్రవారం హాలిడే ఉంది, తర్వాత శనివారం, ఆదివారం వీకెండ్స్ వస్తున్నాయి. అలాగే ప్రీమియర్స్ వచ్చేసి మంగళవారం పడుతున్నాయి. మళ్ళీ 4వ తారీఖు ఏదో పండుగ ఉంది. నెక్స్ట్ సెప్టెంబర్లో 4వ తారీఖు ఏదో పండుగ ఉంది. మళ్ళీ 5వ తారీఖు వీకెండ్ ఉంది, 6వ తారీఖు వీకెండ్ ఉంది. సో ఏంటంటే 'టాక్సిక్' మంచి డేట్ అయితే కలిసి వచ్చింది. ఈ డేట్ కలిసి వచ్చినట్టు, ప్రీమియర్స్ కలిసి వచ్చినట్టు, బుధవారం సినిమా రిలీజ్ అవుతున్నట్టు ఆడియన్స్ టాక్ కూడా మంచిగా ఎక్స్ట్రాడినరీగా కలిసి వచ్చిందా, సినిమా బాగుందనే టాక్ వచ్చిందా, ఖచ్చితంగా సినిమా 1000 కోట్ల పైగా వసూలు చేయడం జరుగుతుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సినిమాకి ఫుల్ పాజిటివ్ టాక్ వస్తే సినిమా బుధవారం రిలీజ్ అవుతుంది. ప్రీమియర్స్ మంగళవారం ఉన్నాయి కాబట్టి మొదటి 5 రోజుల్లోనే, అంటే బుధవారం నుంచి సండే లోపలనే సినిమా 1000 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. 1000 కోట్లను టచ్ చేసే అవకాశం ఉంది. అది ఓవరాల్గా టాక్ పైన బేస్ చేసుకుని ఉంటుంది. సినిమాకి ఎక్స్ట్రాడినరీ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా చేరుకుంటుంది. కొంచెం అటు ఇటు అయినా కానీ లాంగ్ రన్లో సినిమా 1000 కోట్ల వరకు చేరుకునే అవకాశం అయితే ఉంది. సో ఏంటంటే ఈ లిస్ట్లో మొదటిగా 1000 కోట్లు కొట్టడానికి వస్తున్న సినిమా ఏంటంటే ఖచ్చితంగా మనం 'టాక్సిక్' అని చెప్పుకోవచ్చు. ఇక ఈ లిస్ట్లో రెండో సినిమా వచ్చేసి ఈ హీరోకి ఇప్పటివరకు అంత పెద్ద సినిమా లేదు. బట్ ఏంటంటే ఈ సినిమా పైన ఉన్న నమ్మకంతో ఈ లిస్ట్లో ఈ సినిమాని చేర్చడం జరిగింది. అదే మన నేచురల్ స్టార్ నాని గారు, శ్రీకాంత్ వదేలా కాంబినేషన్లో రాబోతున్నాయి ఏంటంటే 'ప్యారడైజ్'. సో ఏంటంటే 'ప్యారడైజ్' సినిమా, ఈ సినిమాకి సంబంధించి ఇంతకుముందు కంటెంట్ వచ్చినా ఆ కంటెంట్ అన్ని కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడం జరిగింది. మనకు ఆ గ్లిమ్స్ కానివ్వండి, లేకపోతే ఆ సాంగ్ కానివ్వండి, రీసెంట్గా రాఘవ్ జుయాల్ది ఇంట్రడక్షన్ వీడియో 'విక్రమ్' అది కానివ్వండి. ఓవరాల్గా ఏంటంటే సినిమాకి ఇప్పటివరకు అయితే వచ్చిన ప్రతి కంటెంట్ కూడా పాజిటివ్గా రావడం జరిగింది. అండ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 150 కోట్ల నుంచి 200 కోట్లు అనడం జరుగుతుంది. ఇంతకుముందు నాని గారికి అంత ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. బట్ ఏంటంటే మరీ ఎక్కువ కాదు. 120 కోట్ల రూపాయలని హిట్ సినిమా, 120 కోట్లకు పైగా ఏమో వసూలు చేయడం జరిగింది. అండ్ 'ప్యారడైజ్'తో కంటెంట్ కానీ ఎక్స్ట్రాడినరీగా రిలీజ్ అయితే, అండ్ సెప్టెంబర్ 25 అంటున్నారు డేట్ వచ్చేసి. అది ఎగ్జాక్ట్లీగా కాదా అని తెలియదు. బట్ సెప్టెంబర్ 25 అంటున్నారు. బట్ ఏంటంటే ఈ సినిమాకి కానీ మంచి పాజిటివ్ టాక్ వస్తే సినిమాకి నాని గారి కెరియర్లో మొదటి 500 కోట్ల సినిమా అవబోతుంది. మరి 1000 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది ఆ కంటెంట్ బేస్ చేసుకొని ఉంటుంది.
కంటెంట్ ఏ విధంగా తీస్తారో కంటెంట్కి ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ వస్తే ఆడియన్స్ని మెప్పించగలిగితే ప్రతి ఇండస్ట్రీకి సంబంధించిన ఆడియన్స్ కూడా ఫిదా అయిపోతే మెయిన్గా నార్త్ ఆడియన్స్కి కానీ సినిమా ఎక్కగలిగితే ఖచ్చితంగా సినిమా 1000 కోట్ల వరకు వెళ్తుంది. లేనప్పటికీ కూడా ఖచ్చితంగా సినిమా 500 కోట్ల వరకు వెళ్తుంది. నాని గారి కెరియర్లో మొదటి 500 కోట్ల సినిమా అవ్వబోతుంది. అలాగే 1000 కోట్ల సినిమా అవ్వాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్లో 3వ ప్లేస్లో ఉన్న సినిమా ఏంటంటే రజనీకాంత్ ఇంకా నెల్సన్ కాంబినేషన్లో వస్తున్న జైలర్ 2. ఆల్రెడీ జైలర్ పార్ట్ 1 వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ జైలర్ పార్ట్ 2 వస్తుంది. ఈ సినిమా బడ్జెట్ వస్తే దాదాపుగా 450 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల వరకు అని చెప్పడం జరుగుతుంది. అండ్ రజనీకాంత్ గారి కెరియర్లో ఇప్పటికే ఆల్రెడీ 600 కోట్లకు పైగా వసూలు చేస్తే 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి ఆ రోబో 2.0, ఇంకోటి జైలరే. సో ఈ 2 సినిమాలు కూడా 600 కోట్ల పైగా వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా టార్గెట్ ఖచ్చితంగా 1000 కోట్లను పెట్టుకోవడానికి రావాలి. ఎందుకంటే ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీ నుంచి 1000 కోట్లు కొట్టిన సినిమాలు ఉన్నాయి, హిందీ ఇండస్ట్రీ నుంచి ఉన్నాయి, అలాగే కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా KGF 2 ఉంది, 1000 కోట్లు కొట్టిన సినిమాలు ఉన్నాయి. బట్ తమిళ ఇండస్ట్రీ నుంచి అంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నప్పటికీ కూడా తమిళ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక్క 1000 కోట్ల సినిమా కూడా రాలేదు. అండ్ విజయ్ తలపతి గారు ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఆ భారం అంతా ఇప్పుడు రజనీకాంత్ గారు జైలర్ 2 సినిమా మీద ఉంది. జైలర్ 2 సినిమా ఖచ్చితంగా 500 కోట్ల పైగా వసూలు చేస్తుంది. కంటెంట్ కానీ ఎక్స్ట్రాడినరీగా వచ్చినట్టయితే జైలర్ 1 కంటే నిజంగా వేరే రేంజ్లో ఉండగలుగుతాయి. ఎందుకంటే చాలా ఇండస్ట్రీ నుంచి కెమెరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రాడినరీ టాక్ కానీ వచ్చినట్టయితే సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల వరకు వెళ్ళాలి. తమిళ ఇండస్ట్రీలో మొదటి 1000 కోట్ల రూపాయలని రజనీకాంత్ గారు ఓపించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. బై ఛాన్స్ ఏదైనా అటు ఇటు అయ్యి ఒకవేళ ఈ సినిమా కానీ 1000 కోట్లు అందుకోకపోతే నెక్స్ట్ అంతో హింతో హోప్స్ ఉన్నది కొద్దిగా రోలెక్స్ పైన ఉంది. ఎందుకంటే ఇక మిగతా హీరోలు ఎవరు ఎక్కువగా లేరు కాబట్టి ఇక రోలెక్స్ పైన ఉంది ఆ హోప్ అయితే. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ జైలర్ 2 కానీ 1000 కోట్లు అందుకోకపోతే తమిళ ఇండస్ట్రీలో నెక్స్ట్ అలాంటి సినిమా ఏదుంది 1000 కోట్లు అందుకునే సినిమా అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ ఈ లిస్ట్లో 4వ సినిమా వచ్చేసి ఏంటంటే కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్నాయి. ఏంటంటే కింగ్ ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు కాంబినేషన్లో ఇంతకుముందు పఠాన్ సినిమా వచ్చింది. పఠాన్ 1000 కోట్ల పైగా వసూలు చేయడం జరిగింది బాక్స్ ఆఫీస్ దగ్గర. షారుఖ్ ఖాన్ కెరియర్లోనే మొదటి 1000 కోట్లు అందించింది ఎవరంటే ఈ సిద్ధార్థ్ ఆనందే. సో ఏంటంటే సినిమా బడ్జెట్ దాదాపుగా 350 కోట్లు అనడం జరుగుతుంది. అండ్ ఇంతకుముందు షారుఖ్ ఖాన్ పఠాన్ ఆల్మోస్ట్ 1000 కోట్ల పైగా వసూలు చేసింది. ఆయన కెరియర్లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏంటంటే తర్వాత వచ్చిన జవాన్ దాదాపుగా 1200 కోట్ల పైగా వసూలు చేయడం జరిగింది. అండ్ కింగ్ పైన హోప్స్ ఉన్నాయి. ఏంటంటే ఇది యాక్షన్ ఓరియంటెడ్ సినిమాగా రాబోతుంది. ఇక నెక్స్ట్ ఈ సినిమా వచ్చేసి డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 25వ తారీఖున డేట్ రావడం జరిగింది. ఒకవేళ ఈ సినిమా కానీ 1000 కోట్లను కానీ వసూలు చేసినట్టయితే ఇండియాలో 1000 కోట్ల సినిమాలు మూడు 1000 కోట్ల సినిమాలు వచ్చిన ఏకైక హీరో షారుఖ్ ఖానే అవుతాడు. ఎందుకంటే ఆల్రెడీ పఠాన్ 1000 కోట్లు కొట్టింది, జవాన్ 1000 కోట్లను కొట్టింది. సో ఇప్పుడు కింగ్ కానీ 1000 కోట్లు కొట్టిందంటే 3 సినిమాలు 1000 కోట్ల కొట్టిన ఒక హీరో అవుతాడు షారుఖ్ ఖాన్. కానీ ఈ హీరోకి కాంపిటీషన్ ఉంది. అదే సినిమా నెక్స్ట్ లిస్ట్లో ఉంది. అదే మన ప్రభాస్ గారి ఇంకా హను రాఘపూడి దర్శకత్వంలో వస్తున్న ప్రభాస్ గారి ఫౌజీ మూవీ. సో ఫౌజీ మూవీ బడ్జెట్ వచ్చి దాదాపుగా 400 నుంచి 600 కోట్లు అనడం జరుగుతుంది. సో ఈ సినిమా కూడా ప్యాటెంట్ ఆధారంగా రాబోతుంది. సో బేసిక్గా ప్రభాస్ గారిని ఇప్పటివరకు ఈ క్యారెక్టర్లో ఎవరు కూడా చూడలేదు కాబట్టి ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ప్రభాస్ గారి కెరీర్లో ఇప్పటికే 2 1000 కోట్లు కొట్టిన సినిమాలు ఉన్నాయి. అలాగే 1800 కోట్లకు పైగా వసూలు చేసిన బాహుబలి 2 సినిమా కూడా ఉంది. సో ఏంటంటే ఈ సినిమా కూడా ప్రభాస్ గారి స్టార్టమ్కి మొదటి రోజు ఈజీగా 150 కోట్లకు పైగా వసూలు వస్తాయి. అలాగే సినిమా కానీ మంచి డేట్ని చూస్ చేసుకున్నట్టయితే ఇప్పటివరకు ఉన్న డేట్ ప్రకారం ఏంటంటే డిసెంబర్ 3వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటున్నారు. ఒకవేళ డిసెంబర్ 3వ తారీఖున కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమా కానీ 1000 కోట్లు అందుకోగలిగితే షారుఖ్ ఖాన్ కంటే ముందు 3 సినిమాలతో 1000 కోట్లు అందుకున్న హీరో ప్రభాస్ ఉంటారు. ఫస్ట్ ప్రభాస్ అవుతాడు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ కింగ్ కూడా 1000 కోట్ల వరకు వెళ్తుందేమో అని అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఫౌజీ కూడా 1000 కోట్ల వరకు వెళ్ళగలిగితే ఫౌజీ కూడా ప్రభాస్ 3 సినిమాలతో ఉంటాడు. అలాగే షారుఖ్ ఖాన్ కూడా 3 సినిమాలతో ఇండియన్ ఇండస్ట్రీలో అంటే 3 సినిమాలు 1000 కోట్లు అందుకున్న సినిమాలో 2 హీరోలు ఉంటారు, ప్రభాస్ ఇంకా షారుఖ్ ఖాన్. ఇక ఈ లిస్ట్లో ఇక ఫైనల్ సినిమా వచ్చేసి ఈ సినిమా టార్గెట్ 1000 కోట్లు కాదు, 2000 కోట్లు కూడా కాదు, 3000 కోట్లు, 4000 కోట్లు, 5000 కోట్లు అంతకు మించి అనుకోవచ్చు. అదే రామాయణ. రణ్బీర్, యష్ ఇంకా సాయి పల్లవి ప్రధాన పాత్రలు నటించబోతున్నారు. నమిత్ మల్హోత్రా ప్రొడ్యూసర్ దీనికి. సో ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 4000 కోట్ల రూపాయలు. 4000 కోట్ల రూపాయలు 2 పార్ట్లతో రూపొందడం జరుగుతుంది. ఇంతకుముందు రణ్బీర్ కపూర్కి అంత పెద్ద సినిమా ఉందా అంటే ఉంది. 8 సినిమా 900 కోట్లతో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఉంది. అలాగే యష్కి 1200 కోట్ల సినిమా ఉంది. అంతకుముందే టాక్సిక్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఒకవేళ ఆ సినిమా ఎంతవరకు అందుకుంటుందో తెలియదు. ఆ సినిమా కలెక్షన్స్ కూడా మనము తీసుకోవచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమా రామాయణ సినిమా కూడా కాంపిటీషన్లో ఉంది. బట్ ఏంటంటే ఈ సినిమా టార్గెట్ 1000 కోట్లు కాదు, ఏకంగా 2000 కోట్ల పైన ఈ సినిమా వసూలు చేయాలి. అప్పుడే ఈ సినిమా బడ్జెట్ పెట్టిన దానికి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే 4000 కోట్ల బడ్జెట్ అంటే మనం 1000 కోట్లు 1500 కోట్లు వేస్తే సరిపోదు. ఇది మినిమం 3000 కోట్ల పైన ఈ సినిమా వసూలు చేయాల్సి వస్తుంది పార్ట్ 1.
సో మరి ఈ లిస్ట్లో ఈ సినిమా 6వ ప్లేస్లో ఉంది రామాయణ. సో ఇప్పటివరకు ఉన్న లిస్టుల ప్రకారం ఏంటంటే టాక్సిక్ సినిమా ఉంది, ప్యారడైజ్ సినిమా ఉంది, జైలర్ 2 సినిమా ఉంది, కింగ్ ఉంది, అలాగే ఫౌజీ సినిమా ఉంది, ఇంకా రామాయణ ఉంది. ఈ లిస్ట్లో ఇంకో సినిమా ఉంది. బట్ ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది చిన్న డౌట్గా ఉంది ఇప్పటికీ. ఎందుకంటే అదే మన విజయ్ తలపతి గారి జననాయకన్. సో జననాయకన్ సినిమాకి మంచి హైప్ ఉంది. ఎందుకంటే విజయ్ తలపతి గారి చివరి సినిమా కాబట్టి మంచి హైప్ ఉంది. అండ్ విజయ్ తలపతి గారికి కూడా 500 కోట్లకు పైగా అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా 1000 కోట్ల వరకు వెళ్ళగలదా లేదా అంటే మరి సినిమా డేట్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ ఏంటంటే ఈ లిస్ట్లో అయితే ఉంది. ఈ లిస్ట్లో గ్యారంటీగా 1000 కోట్లు అందుకునే సినిమాలు అయితే ఇవ్వనమాట. బట్ ఇందులో ఎన్ని సినిమాలు 1000 కోట్లు అందుకుంటాయి, ఎన్ని 1000 కోట్లు అందుకోలేవు తెలియదు. కానీ రామాయణ పార్ట్ 1 అయితే గ్యారంటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే బడ్జెటే 2000 కోట్లు పెట్టడం జరుగుతుంది, బడ్జెటే 4000 కోట్లు పెట్టడం జరుగుతుంది. అంటే లాంగ్ రన్లో ఈ సినిమా ఖచ్చితంగా అంతకు మించి వసూలు చేయాలి. మరి మీ ఒపీనియన్ అండి, సినిమా అంతకు మించి వసూలు చేస్తుందా లేదా? మరి లిస్ట్లో గ్యారంటీగా 1000 కోట్లు అందుకునే సినిమా ఏంటి అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూద్దాం ఏ సినిమా పేరు ఎక్కువ సార్లు వస్తుందో. టాక్సిక్ వస్తుందా, ప్యారడైస్ వస్తుందా, జైలర్ 2 వస్తుందా, కింగ్ వస్తుందా, ఫౌజీ వస్తుందా, లేదంటే రామాయణ వస్తుందా? ఏ సినిమాకి సంబంధించి పేరు కామెంట్లో ఎక్కువ వస్తుందా అనేది చూద్దాం. సో ఫైనల్గా అదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.